మన లక్ష్యము చేరుకునే వరకు పరుగెత్తాలి. పౌలు మారు మనసు పొందిన 30 సంవత్సరముల తరువాత మరియు తన జీవితం యొక్క ముగింపు దగ్గర పడుతున్నప్పుడు కూడా నేను ఇంకా ముందుకు పరిగెత్తుచున్నాను అని ఆయన చెప్పాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనములు గమనించండి. అవును, ఆయన ఇంకా చేరుకోలేదు. దేవుని యొక్క ఆత్మతో ఇంకా ఎక్కువగా నింపబడాలని పౌలు ఆశపడ్డాడు. ఆ గురి యొద్దకు చేరుకోవడానికి పౌలు తన ప్రతి ఒక్క ఆత్మ సంబంధమైన నరమునకు శిక్షణ ఇచ్చాడు. ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితునని నేను అనుకొనటలేదు అని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12వ వచనములో పౌలు చెప్పాడు. కానీ 15వ వచనములో దీనికి వ్యతిరేకముగా ఉన్నట్లు మనం చూస్తాము. కాబట్టి మనలో సంపూర్ణులైన వారందరము ఈ తాత్పర్యమే కలిగి ఉందము. ఆత్మలో జీవించుట అంటే ఎప్పుడు కూడా ఇలాంటి ప్రతికూల అర్థమే కలిగి ఉంటుంది. నేను పూర్తి చేశాను, ఇంకా చేయలేదు. నేరుగా దీని అర్థం ఏమిటంటే నేను సమృద్ధిగా కలిగి ఉన్నాను, కానీ మరెక్కువగా సమృద్ధి కలిగి ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆత్మ సంబంధమైన జీవితము అంటే ప్రత్యేకముగా ఆ జీవితమునకు ఎటువంటి నిర్వచనము ఉండదు. అవును, ఇప్పుడు పరిపూర్ణమైన జీవితము కొంత స్థాయి తరువాత ఇంకా ఎక్కువగా కోరుకునే జీవితముగా మారుతుంది. దీనిని సూచిస్తూ లేఖనములు ఈ విధముగా చెప్తున్నాయి. మనమందరము మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువగు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము గమనించండి. ఒక కప్పులో నీళ్లు నిండుగా ఉండవచ్చు, అదే విధముగా ఒక బకెట్లో కూడా నిండుగా ఉండవచ్చు. ఒక సరస్సులో నీళ్లు నిండుగా ఉండవచ్చు, మరీ ఎక్కువగా ఒక నదిలో నీళ్లు నిండుగా ఉండవచ్చు. కానీ ఒక కప్పులో నీళ్లు నిండుగా ఉండడానికి మరియు ఒక నదిలో నీళ్లు నిండుగా ఉండడానికి చాలా వ్యత్యాసము ఉంది. ఒక వ్యక్తి మరలా జన్మించిన రోజునే పాపముల నుండి స్వస్థపరచబడి ఆత్మతో నింపబడవచ్చు. అపోస్తలుడైన పౌలు తన ఆత్మ సంబంధమైన జీవితంలో అనేక సంవత్సరముల తరువాత కూడా ఆత్మపూర్ణుడై ఉన్నాడు. దీని అర్థమేమిటి? అవును, ఆత్మ సంబంధంగా నూతనంగా జన్మించిన ఒక వ్యక్తికి మరియు పరిణితి చెందిన అపోస్తలుడైన పౌలుకి మధ్య ఎన్నో వ్యత్యాసాలు ఉన్నాయని మనకు తెలుసు. ఒకరేమో కప్పు నిండుగా కలిగి ఉన్నారు, మరొకరేమో నది నిండుగా కలిగి ఉన్నారు. మనమందరము గురి లక్ష్యము యొద్దకు పరిగెడదాము. ప్రియ స్నేహితులారా, ఈ సందేశములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అనేకులకు షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయములను కామెంట్ రూపంలో మాతో పంచుకొనండి.